शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా 2019 సంవత్సరము ఉగాది పర్వదినం నుండి ఈ యొక్క కొన్ని తేదీలలో పుట్టిన వారికి ఆకస్మికంగా ధనలాభం కలగబోతుంది। అవి ఏ తేదీలు అంటే 4వ తేదీ, 13వ తేదీ మరియు 22వ తేదీ। ఈ యొక్క 4 అనేది రాహువుకు సంబంధించిన సంఖ్య, మరియు 13 అనేది 1 రవి 3 గురువుకు సంబంధించిన సంఖ్య। అంటే రవి మరియు గురువుల కలయికే ఈ రాహు అవుతున్నాడు। మరి 22వ తారీఖు 22 2 చంద్రులకు సంబంధించిన సంఖ్య। మరి ఈ యొక్క తేదీలలో జన్మించిన వారు రాహుచే ప్రభావం కలిగి ఉంటారు। మరి రాహు ఎవరండి? ఒక ఛాయాగ్రహంగా చెప్పుకోవచ్చు। రాహు మరియు కేతువు 2 ఛాయాగ్రహాలండి। ఇవి రాక్షస జాతి గ్రహాలు। ఈ రాక్షస జాతి గ్రహాలకు బ్రహ్మవరమున ఈ యొక్క ఛాయాగ్రహాలుగా మారి మానవ జీవితంపై అవి కొంత ప్రభావాన్ని చూపెడుతున్నాయి। కాబట్టి ఈ యొక్క తేదీలలో పుట్టిన వారికి 2019వ సంవత్సరం అనేది కూడా చాలా అత్యద్భుతంగా వాళ్ళ జీవితంలో ఒక గొప్ప ఆకస్మికంగా ధనలాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది। ఉదాహరణకి మీరు కొన్ని కోట్ల రూపాయలు ఎవరికైనా అప్పులు ఇచ్చారనుకోండి, అవి అనుకోకుండా అనూహ్యంగా మీ వశమైపోతాయి। వ్యాపారాలలో ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి, కానీ అనూహ్యంగా నష్టాలు లాభాలుగా మారుతాయి। చదువు అనేది కూడా బద్దెక్కించింది, ఆ చదువు గ్రోత్ అనేది కూడా పెరిగి నంబర్ 1 స్థానంలో స్థిరపడిపోతారు। ఇలా ఆకస్మికంగా ధనలాభం అనేది కూడా మీకు అన్ని విధాలా మీకు చేకూరుతుంది। మరి దీనికి మీరు ప్రధానంగా మీరు చేయాల్సిన ఒకే ఒక కారణం, అది ఏం చేసుకోవాలంటే దానికి రెమెడీ ఏంటండి? మీరు మీ జాతకాన్ని ఒక గొప్ప పండితుని ద్వారా పరిశీలన చేయించుకున్నారా లేదా, అదొకటి। సెకండు, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తులచే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి। అందరూ ఏమనుకుంటారంటే బర్త్ నెంబర్ డెసిషన్ నెంబర్ ఉంటుంది, దానికి మిత్ర సంఖ్యలో మన పేరు పెట్టుకోవాలి, కాన్సనెంట్స్ ఓవెల్స్ కరెక్ట్గా ఉండాలి, తర్వాత ఫిల్లర్ లెటర్లు వేసుకోవాలి అని అనుకుంటారు। కానీ ఈ యొక్క జాతకానికి సంబంధించిన ఒక ఫార్ములా ఉంటుంది, అది ఇండియన్ వెస్టర్న్ జాతకంలో దొరుకుతుంది। ఆ ఫార్ములా అంటే ఉచ్చస్థానాలు, నీచస్థానాలు, అధిపతి గ్రహాలు, వీటికి మన డేట్ ఆఫ్ బర్త్ని పొందన చేసుకోవాలి। అప్పుడు మనకు ఒక స్థాయి అనేది కూడా పెరుగుతుందా తగ్గుతుందా, మనం అసలు ఏ నెంబర్లో మన జీవితాన్ని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, ఇది మనం పరిశీలన చేసుకొని మన పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకున్న ఎడల మీకు తప్పకుండా మంచి యోగం అనేది కూడా సిద్ధిస్తుంది। దీనికి సంబంధించిన మనకు కొన్ని రెమెడీస్, అవి స్టోన్స్ల రూపంలో, మన పూజా విధానం రూపంలో, మనం రాసే విధానంలో కూడా మనకు తప్పకుండా పొందుపరిచి ఉంటుందండి। కాబట్టి మీరు ఈ 2019వ సంవత్సరాన్ని మీరు వృధా చేసుకోనివ్వకండి। మనకు ఒక క్షణము కూడా గడిచినా కూడా అది మనకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా అది మనకు ముందు తిరిగి రాదండి। దయచేసి మీ టైంను వేస్ట్ చేసుకోకండి। ఆ టైంను వేస్ట్ చేసుకుంటే మీ జీవితాన్ని ఎంతో కోల్పోయిన వాళ్ళు అయిపోతారు। కాబట్టి మీ స్థాయిని పెంచుకోండి, మీరు అదృష్టవంతులు అవుతారని కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।